నమస్కారం. నమస్తే అండి. టీశాట్ విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, అధ్యాపకులకి, ప్రేక్షకులకి అందరికీ అండర్స్టాండింగ్ గాంధీ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనం గాంధీ గారి జీవితం గురించి, వారి ఫిలాసఫీ గురించి, వారి జీవితము ఫిలాసఫీ నేటి సమాజానికి ఎట్లా అవసరం, ఎట్లా ఉపయోగపడుతుంది, ఈ అంశాల మీద మనం మాట్లాడుతూ వచ్చాం. ఇవాళ ఒక ప్రత్యేక కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాం. ఇవాళ మన స్టూడియోలో డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారు వచ్చారు. డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారు గాంధీ కింగ్ ఫౌండేషన్కి అధ్యక్షులు, అలాగే అమెరికాలో తానా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికాకి అధ్యక్షులుగా పనిచేశారు. వారు ఒక గ్రేట్ కమ్యూనిటీ లీడర్, ఒక గొప్ప ఫిలాసఫర్, చాలా పుస్తకాలు వారు రాశారు. ఆయన బేసిక్గా మెడికల్ డాక్టర్, అమెరికాలో నేవీలో పనిచేశారు ఆయన. తర్వాత వైద్య రంగంతో పాటు ఫిలాసఫీ మీద ఆయన చాలా కృషి చేశారు. దాంట్లో ప్రధానంగా హిందూయిజం మీద వారు పుస్తకాలు రాశారు, గాంధీ గారి మీద పుస్తకాలు రాశారు, ప్రవాస భారతీయుల గురించి వారు రాశారు. అటువంటి ఒక మహానుభావులు, ఒక మహా వ్యక్తి టీశాట్ స్టూడియోస్కి రావటం మనకందరికీ చాలా సంతోషదాయకం. డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారు, మీకు స్వాగతం. నమస్తే అండి. ఇవాళ మన కార్యక్రమంలో ప్రధానంగా గాంధీయన్ ఫిలాసఫీ గురించి, గాంధీ తత్వశాస్త్రం గురించి, గాంధీ మనకి సమాజానికి, ప్రపంచానికి ఇచ్చినటువంటి విలువలు, వాటి గురించి మనం మాట్లాడదాం. ప్రధానంగా గాంధీయన్ ఫిలాసఫీకి సత్యము, అహింసలు పునాదులుగా మనం అర్థం చేసుకుంటాం. అసలు ఈ కాన్సెప్ట్ ఆఫ్ ట్రూత్, కాన్సెప్ట్ ఆఫ్ నాన్ వైలెన్స్, గాంధీ గారు అసలు ఎక్కడి నుంచి వారు తీసుకున్నారు, దాన్ని, ఆ కాన్సెప్ట్ని వారు ఎట్లా డెవలప్ చేశారు, దాని గురించి కొంచెం వివరించండి డాక్టర్ గారు. మనకు తెలిసిన గాంధీ రామాయణము, భగవద్గీత ఎఫెక్ట్ చాలా ఉంది ఆయన మీద. ఏ ఒకటి అర్థం చేసుకుంటే గాంధీని ఫిలాసఫీ ఎంత అర్థమవుతుందో చెప్తాను. ఒకటి యూనిటీ అండ్ డైవర్సిటీ అనే ప్రిన్సిపల్స్, వన్నెస్ ఇన్ క్రియేషన్ అనే ప్రిన్సిపల్ అర్థమైతే గాంధీని ఫిలాసఫీ అంతా అర్థమవుతుంది. మెయిన్గా మన బాడీ మేడ్ ఆఫ్ 100 trillion cells are made from one primordial cell only. So from that unity of one primordial cell, all these 10 trillion cells have come up, and then all these different variety of organs with different functions have evolved. అదే రకంగా గాంధీని ఫిలాసఫీ అర్థం కావాలంటే ఆ ప్రైమోడియల్ సెల్ ఫంక్షన్ అర్థమైతే మిగతాదంతా అర్థమవుతుంది. ప్రైమోడియల్ వన్నెస్ ఇన్ క్రియేషన్, యూనిటీ, అది అర్థమైతే మనకు అహింస అర్థమవుతుంది, స్వరాజ్ అర్థమవుతుంది. గాంధీని ఫిలాసఫీ అంతా మనకి చక్కగా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఒక సైంటిఫిక్ యాంగిల్లో దీన్ని తీసుకెళ్తున్నారు. అంటే అసలు ఒక్క సెల్ నుంచి కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్తో కూడినటువంటి మానవ శరీరం. కాబట్టి ఇంత మానవ శరీరంలో ఇంత భిన్నత్వం ఉన్న ద ఎసెన్స్ ఈజ్ వన్ అని మీరు చెప్తున్నారు. డైవర్సిటీ అండ్ వన్నెస్ అండి, దీస్ ఆర్ ఇన్సెపరబుల్. అంటే ఫ్రమ్ డైవర్సిటీ, ఆల్ ద డైవర్సిటీ హ్యాస్ కమ్ ఫ్రమ్ వన్ యూనిటీ, అండ్ ఆల్ ద యూనిటీ హ్యాస్ కమ్ ఫ్రమ్ డైవర్సిటీ. సో ఈ రెండు డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ బీయింగ్ అనేది. గాంధీని ఫిలాసఫీ కూడా మనందరం ఇన్ని రిలీజియన్స్, ఇవన్నీ డైవర్సిటీ, ఇన్ని అభిప్రాయాలు, డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ రేసెస్, ఇవన్నీ డైవర్సిటీ. బట్ అండర్ దిస్ డైవర్సిటీ there is one thing that connects us, unity. And if you understand the connecting principles, you understand Gandhiji. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మనకి గాంధీ చెప్పిన దాంట్లో వారు ఆల్ లైఫ్ ఈజ్ వన్, ఇండివిజిబిలిటీ ఆఫ్ లైఫ్ అని చాలా నొక్కి వక్కాణించారు. అంటే మనిషి
ఇతర జంతుజాలాలు అన్ని జీవులు కూడా ఒకటే. ప్రాణం అనేటువంటిది ఒకటే. మనకి విభిన్న రూపాలుగా మనం గోచరించిన కానీ ఎసెన్షియల్గా వీఆర్ ఆల్ వన్ అనేటువంటి కాన్సెప్ట్. ప్రాణం ఉన్నాయే కాదండి, ప్రాణం లేని కూడా మనకు యూనిటీ ఉంది. ప్రాణం ఉన్నా లేకపోయినా ఎవ్రీ స్పెక్ ఆఫ్ క్రియేషన్ ఈస్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ అండ్ వీఆర్ ఇన్ దట్ వన్నెస్ అనేది ఫండమెంటల్ ట్రూత్. ఎప్పుడైతే మనకి ఆ వన్నెస్ అనేటువంటిది బోధపడుతుందో, దాన్ని అర్థం చేసుకుంటామో, అసలు ఈ క్రియేషన్ అంతా ఒక్కటే అన్నప్పుడు మానవులందరూ ఒక్కటే, మానవులందరూ సమానమే, మానవుల మధ్య హెచ్చు తగ్గులు ఉండటానికి వీల్లేదు. ఏవైతే మనం సమాజం గురించి మాట్లాడుతున్నామో ఆ సమాజానికి నాంది గాంధీ చెప్పినటువంటి యూనిటీ ఇన్ డైవర్సిటీ. డైవర్సిటీ మనకు కనబడుతుంది, కానీ ఆ డైవర్సిటీ యొక్క మూలం ఒకటే ఒక బిందువు, ఒకటే ఒక యూనిటీ అనేటువంటి. డైవర్సిటీ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ యూనిటీ. యూనిటీ ఇస్ ద అండర్లయింగ్ రియాలిటీ ఆఫ్ డైవర్సిటీ. అది ఫండమెంటల్గా అర్థం చేసుకుంటే అన్ని అహింస అన్ని అర్థం అవుతాయండి. సత్యాగ్రహ. ఇప్పుడు ఈ డైమెన్షన్లో యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే మనం మాట్లాడుకున్న తర్వాత దీనిని మనం గాంధీ చెప్పినటువంటి సత్యం, ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్, ద ఫండమెంటల్ ఫౌండేషన్స్ ఆఫ్ గాంధీయన్ ఫిలాసఫీ, దీన్ని మనం ఈ యూనిటీ డైవర్సిటీ ఎట్లా అప్లై చేయవచ్చు? సత్యం అనే కాన్సెప్ట్ అని. సత్యం అంటే సంథింగ్ దట్ డజంట్ చేంజ్ విత్ టైం. కాలంలో మారనేది సత్యం అనేది. ఆ మారని ప్రిన్సిపల్ అనాదిగా ఉన్నది. ఆ మారని ప్రిన్సిపల్ ఏది? వన్నెస్ఏ. డైవర్సిటీ ఈజ్ నాట్ మారింది. డైవర్సిటీ మారుతూ ఉంటుంది. అండర్లయింగ్ వన్నెస్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. సో కాన్స్టెంట్ ప్రిన్సిపల్ దట్ కనెక్ట్స్ ఆల్ ఆఫ్ us ఈజ్ ద వన్నెస్. అది సత్యం. సత్యం, దట్ ఈస్ సత్యం. ఆ సత్యాన్ని అర్థం చేసుకున్నట్లయితే సమాజంలో ఇప్పుడున్నటువంటి కార్పణ్యాలు, ఈ డివిజన్స్ అన్నిటికీ కూడా అసలు ఆస్కారమే లేదు. అవును, బికాస్ ఫండమెంటల్ ట్రూత్ ఈజ్ వీఆర్ వన్. వీఆర్ వన్. ఆల్ హ్యూమన్ that బీయింగ్స్ one, are all one. human beings, not only human beings, Some non-human humans beings also. Non-living Everything also. in creation is one. Everything in creation. ఈ మహా క్రియేషన్ లో నేను కూడా అంతర్భాగము. ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది క్రియేషన్. ఐఎమ్ నాట్ సపరేట్ ఫ్రమ్ ది క్రియేషన్. కరెక్ట్. అది అండర్స్టాండింగ్ ఉంటే hurting somebody is hurting yourself, and feeding the hungry is feeding yourself. Feeding your hunger is feeding yourself essentially. So ఆ రకంగా అర్థం చేసుకుంటే you are not doing anything, any favor to anybody. Whatever you are doing, paropakaram is nothing but swa upakaram. పరోపకారం స్వాపకారం అంటే వారికి చేసిన అనేటువంటి ఫీలింగ్ అవసరం లేదు. ఆ పరులకు చేసిన సేవ మనకి మనం చేసుకున్నట్టుగానే, మనకు మనం చేసుకున్నట్లే అది సొసైటీ మొత్తానికి ఉపయోగపడుతుంది. అలాగే గాంధీ ఈ కాన్సెప్ట్ లో మాట్లాడుతూ నీటి బిందువు గురించి కూడా చెప్పాడు ఆయన. ఆ నీటి బిందువు సముద్రంలో ఉన్నటువంటి జలముతో ఒకటిగా ఉన్నప్పుడు ఆ జలానికి శోభనిస్తుంది. కానీ ఆ జలంలో నుంచి ఆ బిందువు వేరుపడినట్లయితే అది నశించిపోతుంది. కాబట్టి యు ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎ లార్జర్ బీయింగ్ అనేటువంటిది మన ఐడెంటిటీ కంటే కూడాను బీయింగ్ పార్ట్ ఆఫ్ ఎ లార్జర్ ఐడెంటిటీ చాలా ముఖ్యంగా గాంధీ పేర్కొన్నారు. సో ద వేవ్ ఫీలింగ్ దట్ ఇట్ ఈస్ సెపరేట్ ఫ్రమ్ ద ఓషన్ ఈజ్ ద ప్రాబ్లం. అవును. బట్ ద వేవ్ ఫీల్స్ దట్ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ద ఓషన్ ఓన్లీ and it has come from the ocean, it is going to rise from the ocean, it is going to go back and merge from the ocean into the ocean అని అనుకుంటే దట్ వన్నెస్ ఫీలింగ్ వస్తుంది. అవును. తర్వాత సత్యం అనేటువంటి కాన్సెప్ట్ తర్వాత అహింస, నాన్ వైలెన్స్, ఇది గాంధీ గారు తీసుకున్న రెండో పాయింట్. ఇది అండర్స్టాండింగ్ ఆఫ్ ట్రూత్ ఈజ్ నాన్ వైలెన్స్ అండి. ఎవరైతే ప్రాపర్గా ఈ సత్యం అనేది అర్థం చేసుకుంటారో, సత్యం అనేది వన్నెస్, మారనది, చేంజ్ కానిది, ఎవర్ లివింగ్ ట్రూత్ అని అర్థం చేసుకుంటే, ఎవర్ లివింగ్ ట్రూత్ ఒకటే, మనమంతా ఒకటే, వీఆర్ నాట్ సపరేట్ అనేది అసలైన ట్రూత్. అది అర్థమైతే, అది అర్థమైందే నాన్ వైలెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. ఆటోమేటిక్ ఎవరిని హర్ట్ చేస్తామండి,
యూ వోంట్ హర్ట్ ఎనీబడి. పరహింస ఈజ్ స్వహింస ఓన్లీ. ఆ భావన రావాలి ఆ భావన అది తన దీంట్లోనే ఆలోచనలోనే రావాలి. అది తెచ్చిపెట్టుకున్నది కాకుండా స్పాంటేనియస్గా రావాలి. స్పాంటేనియస్గా అహింస వచ్చిందంటే అహింస పరమో ధర్మ, హైయెస్ట్ ధర్మ. ఎందుకంటే హైయెస్ట్ ఫిలాసఫీ ఆఫ్ గాంధీ వన్నెస్. ఆ వన్నెస్ అర్థమైతే నీకు పరహింస జరగదు. గాంధీ చెప్పిన అహింసని అర్థం చేసుకోవటంలో అంటే అది ఏదో ఒక ఆబ్స్ట్రాక్ట్ టర్మ్ ఫిలాసఫీ పుస్తకాల్లో ఉండేటువంటి పదంలాగా కాకుండా దైనందిన జీవితంలో డే టు డే లైఫ్లో ఈ అహింస అనేటువంటి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు, ఎట్లా అన్వయించుకోవచ్చు, మన జీవితాన్ని అహింస ఆధారంగా ఎట్లా నడుపుకోవచ్చు. ఒక్క వర్డ్లో భగవద్గీత మొత్తాన్ని చెప్పాలంటే బ్యాలెన్స్ అండి. బ్యాలెన్స్ ఒక్క వర్డ్లో చెప్పాలంటే బ్యాలెన్స్, హార్మోనీ. బ్యాలెన్స్ అంటే ఈక్వినిమిటీ, అదే స్థితప్రజ్ఞ లక్షణాలు, వన్నెస్, బ్యాలెన్స్. ఇవన్నీ ఆ బ్యాలెన్స్ అర్థమైతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇక ఏముండవు. అంటే మనిషికి అటు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎటువంటి పరిస్థితుల్లో కూడా తన బ్యాలెన్స్ కోల్పోకుండా స్టెడ్ ఫాస్ట్నెస్ స్థితప్రజ్ఞుడిగా ఉండాలి. స్థితప్రజ్ఞుడిగా ఉంటాడు. ఈక్వానిమిటీ అనమాట. ఈక్వానిమిటీ. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్ ఈస్ రామ ఇన్ రామాయణ. దట్ ఈస్ వాట్ గాంధీ ఫీల్స్ ఆల్వేస్. సో దట్ ఈస్ ఎలివేషన్ అనమాట. అంటే మామూలు సామాన్య మానసిక స్థితి నుండి మనిషి స్థితప్రజ్ఞుడిగా ఎదగాలి. అంటే ఈ రాగద్వేషాలకి కోపతాపాలకి దూరంగా భిన్నంగా తన యొక్క ఇన్నేట్ సెల్ఫ్, మనిషిగా తన యొక్క వాల్యూ ఏమిటి, ఆ వాల్యూకి కనుక నిలబడినట్లయితే మనుషులందరూ కూడాను మనం ఒక ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి సమాజాన్ని నిర్మించగలుగుతాం. ఇప్పుడు ఫైలోజెనిసిస్లో యానిమల్ నుంచి మనం ఎవాల్వ్ అయినప్పుడు గ్రాడ్యువల్గా అప్ టు హ్యూమన్ బీయింగ్ దాకా ఆటోమేటిక్ గ్రోత్. we go through automatic growth from one species to other species. But once you get to the human being, the growth is not automatic anymore. It is through effort. Because dharma అక్కడ ప్లేలో వస్తుంది. ఎందుకంటే యానిమల్స్కి ధర్మ అంటూ ఏముండదు. అవి ఆటోమేటిక్గా వాటి తిండి కానీ రిప్రొడక్షన్ కానీ ఇన్స్టింక్ట్ బై ఇన్స్టింక్ట్ చేస్తాయి. Whereas human being does it by effort. Either he does it or he doesn't do it. He can go against the dharma or he can go towards the dharma. Both by using his intellect. A intellect అనేది difference between human being, and he can evolve into the Mahatma stage and then become one with divinity itself. ఆ evolve అయ్యే capability ఒక హ్యూమన్ బీయింగ్కి ఉంది. అది దేనివల్ల వచ్చిందంటే ఇంటలెక్ట్ వల్ల వచ్చింది. అది మానవ మేధస్సుని సరిగా వాడుకొని పరమాత్ముడుగా కూడా ఎదిగే స్తోమత మనకు భావన మాతలకు ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన ఈ పాయింట్ ఒక కొత్త భావానికి కొత్త ఆలోచనలకి పురిగొల్పుతోంది. ఎట్లా అంటే ఎవల్యూషన్ అనేటువంటిది బహుశా అమీబాతో స్టార్ట్ అయినటువంటి ఈ లైఫ్ ప్రాసెస్, లైఫ్ ప్రోగ్రెస్ అప్ టు హ్యూమన్ బీయింగ్ డిఫరెంట్ స్టేజెస్లో ఆటోమేటిక్ వెళ్ళి ఒక హ్యూమన్ బీయింగ్ స్టేజ్ దాకా వచ్చేసింది. కానీ అక్కడ నుంచి మనిషి అనేవాడు ఒక పురుషోత్తముడుగా, మనిషి పురుషోత్తముడుగా తయారు కావడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కృషి కావాలి, ఎఫర్ట్ పెట్టాలి. రెండు చేయాలండి తను. ఒకటి ఏంటంటే తనలో ఉన్న వీక్నెసెస్, హరిషడ్ వర్గాస్, కామక్రోధ లోభ మోహ మద మాశ్చర్యాస అనే హరిషడ్ వర్గాల్ని, తన వీక్నెసెస్. ఈ వీక్నెస్ మన క్వాలిటీస్ కాదండి, అవి యానిమల్ ఇన్స్టింక్ట్స్ నుంచి వచ్చిన క్వాలిటీస్ అయ్యి. కామక్రోధ లోభ మోహ మద మాశ్చర్యాస వాటిని చంపుకొని వాటి నుంచి పైకి ఎదిగి సత్యధర్మ శాంతి ప్రేమ అహింసలు కనుక పెంచుకుంటే మానవుడే మాధవుడు అవుతాడు. సో దిస్ విల్ బి ద గ్రేట్ లీప్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ టు ఏ హయ్యర్ లెవెల్.
నార్మల్ ఎవల్యూషన్లో మనిషి వరకు రావటం సహజ సిద్ధంగా ఉంది. ప్రోగ్రామ్డ్ ఎవల్యూషన్ అది. కానీ అక్కడ నుంచి పురుషోత్తముడు ఎదగటానికి చాలా కష్టపడి కాన్షియస్ కాన్షియస్ అంటే ఎఫర్ట్, కొన్నిటిని వదులుకోవాలి, కొన్నిటిని పెంచుకోవాలి. ఆ వదులుకోవటం కానీ ఇవన్నీ కూడా కాన్షియస్ గా చేయాలన్నప్పుడు మనిషి తన మీద తను నియంత్రణ కలిగి ఉండాలి. హీ హాస్ టు హ్యావ్ హిస్ కంట్రోల్, బాడీ, మైండ్ అండ్ స్పిరిట్. ఈ మూడింటి మీద కూడాను తనకి ఆధిపత్యం ఉండాలి, తన నియంత్రణ. ఎలాగైతే గాంధీ గారు ఒకసారి ఒక కారులో ప్రయాణిస్తూ అడుగుతాడు అనమాట డ్రైవర్ని, ఎంత టైం పడుతుంది అక్కడికి వెళ్ళటానికి అంటే 20 నిమిషాలు పడుతుంది చెప్తారు. అనగానే నిద్రపోతాడు గాంధీ. కరెక్ట్గా 20 నిమిషాలు కాగా లేచిపోతాడు. అంటే ఆయన తన యొక్క బాడీ ఎటువంటి కంట్రోల్ ఉందంటే వారికి అబ్సల్యూట్ కంట్రోల్ హీ వాజ్ ఏబుల్ టు హ్యావ్. సో అటువంటి కంట్రోల్ ఉన్నప్పుడు మనిషి ఒక ఉన్నత వ్యక్తిగా తీర్చిదిద్దబడతాడు. తర్వాత దీంట్లోనే మీరు చెప్పినటువంటి ఒకటేమో ఈ కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలు ఇటువంటి అన్నిటిని కూడా వదులుకోవటం, లేకపోతే వాటిని నియంత్రించుకోవటం. దీనికి ఒక సాధన అవసరం. గాంధీ వీటి గురించి మాట్లాడుతూ స్వరాజ్ అనే పదంలో వీటి గురించి ఆయన వివరిస్తారు. అంటే మనిషి తనని తాను పరిపాలించుకోవాలి, అంటే స్వరాజ్, సెల్ఫ్ రూల్, సెల్ఫ్ కంట్రోల్. సో ఇక్కడ 2 ఇష్యూస్ వస్తాయండి. ఒకటి ఏంటంటే నియంత్రణ, లేకపోతే ఇన్స్టింక్ట్. ఇప్పుడు ఈ కామక్రోధ, లోభం, మోహం, మద, మాత్సర్యాలు మన క్వాలిటీస్ కావాలి. మనం ఫైలోజెనిసిస్లో మనం ఎక్వైర్ చేసిన యానిమల్ క్వాలిటీస్ అయ్యి, ఆ యానిమల్ క్వాలిటీస్ ఏంటంటే ఆటోమేటిక్గా వస్తాయి. మనం ఎందుకు ఎఫర్ట్ అవసరం లేదు. కామక్రోధ, లోభం, మోహం, మద, మాత్సర్యాలు ఉండాలంటే అవి పోగొట్టుకోవాలంటే ఎఫర్ట్ కావాలి. అంతేకాని అవి ఉండటానికి ఆటోమేటిక్గా వచ్చే క్వాలిటీస్ అవి. ఎందుకంటే వీ హ్యావ్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ద యానిమల్ కాబట్టి అది మన ఫోర్ ఫాదర్స్ క్యారెక్టర్స్ అన్నమాట. రైట్. అవి కనుక సప్రెస్ చేసుకుంటే ఇక వేరే ఎఫర్ట్ అవసరం లేదు. సత్యధర్మ, శాంతి, ప్రేమలు, అహింసలు ఎక్వైర్ చేయడానికి స్పెషల్ ఎఫర్ట్ అవసరం లేదు. ఎప్పుడైతే నియంత్రణ జరిగిందో ఆ నియంత్రణ జరిగిన దాంట్లోనే ఆటోమేటిక్గా హయ్యర్ వాల్యూస్ మనకి ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. అంటే మన సంస్కృతిలో అంటే ఏ రిలీజన్ తీసుకున్నా కూడా, అది హిందూ రిలీజన్ కావచ్చును, ఇస్లాం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, జైనిజం, బుద్ధిజం కావచ్చు, వీటన్నిటిలో కూడాను మనిషి తన యొక్క ఈ యొక్క వికారాలు ఏవైతున్నాయో, ఇప్పుడు ఇందాక మీరు చెప్పినవన్నీ కూడాను, వాటిని నియంత్రించుకోవడానికి ఒక సాధనగా కూడా రిలీజన్ పనికొచ్చింది. రిలీజన్ ప్రాక్టీసే ఈ నెగటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అవుతుందో వాటన్నిటి తొలగించుకోవడానికి, లేక దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడింది. అది గాంధీ మహాత్ముని జీవితంలో మనం చూస్తాం. అవును. ఒక చిన్న అలవాటును మార్చుకోవడానికి ఎంత కష్టం అనేది. ఇప్పుడు ట్రూత్ అనే ఒక వర్డ్ కనుక ఆయన పట్టుకుంటే అది నిజం చెప్పాలి అనే దానికి తీసుకున్నా కూడా అది ఎంతో కష్టం అని తను రియలైజ్ అవుతాడు. అప్పుడప్పుడు హీ ఫెయిల్డ్ ఆల్సో, హీ అడ్మిటెడ్ దట్ హీ ఫెయిల్డ్. అంటే ఇక్కడ గాంధీ తన యొక్క ఆటోబయోగ్రఫీలో నేను ఏనాడు అబద్ధం ఆడలేదని రాసుకున్నాను ఆయన. అంటే ఎంత గొప్ప ప్రభావం ఆయన మీద పడిందంటే చిన్న వయసులోనే హరిశ్చంద్ర నాటకం చూసిన, శ్రావణ పితృభక్తిని అర్థం చేసుకున్న ఆయన, ఆ బాల్యంలో ఆయన మీద పడినటువంటి ఆ ప్రభావాలు ఏవైతున్నాయో సత్యసంధతతోటి సత్య మార్గంలో ఆయన్ని నడిపించేట్టుగా చేసింది. ఆ సత్యాన్ని ఏ స్థాయికి ఆయన తీసుకెళ్ళగలిగారు అంటే సత్యాన్నే ఆయుధంగా చేసుకుని ఒక అన్యాయాన్ని ప్రతిఘటించేటువంటి స్థాయికి వారు సత్యాన్ని వాడగలిగారు. అందుకనే ఈ వాల్యూస్ ఎట్ ఎన్ ఎర్లీ ఏజ్ ఇన్కార్పొరేట్ కావాలండి. అందుకనే మదర్ ఈజ్ ద బిగినర్. గాంధీజీకి మదర్ వేసిన రూట్స్ అయ్యి, ఆ మదర్ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఆటోమేటిక్గా సత్యం ఆయనకు అబ్బింది. అదే రకంగా మన పిల్లల్లో కూడా ఎట్ ఎన్ యంగర్ ఏజ్ దే షుడ్ రియలైజ్ దట్ వాల్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వాల్యూస్ వల్ల లైఫే మారుతుంది, డైరెక్షనే మారుతుంది. నువ్వు మహాత్ముడు కావచ్చు. గాంధీ గారికి చిన్నతనంలో ఆయన తల్లి పుతిలీబాయి యొక్క ప్రభావం చాలా ప్రస్ఫుటంగా ఉంది. ముఖ్యంగా వ్రతాలు, ప్రతిజ్ఞలు,
ఇవన్నీ కూడాను ఆ రిలీజియస్ ఫీలింగ్స్, రిలీజియస్ ప్రాక్టీస్ అనేది ప్రధానంగా గాంధీ గారికి వారి తల్లి పుతలిబాయి నుంచి వచ్చింది. పెద్ద పెద్ద వాళ్ళందరూ అంతేనండి. ఇప్పుడు గాంధీ తీసుకున్నా, కెనడీ తీసుకున్నా, శివాజీ తీసుకున్నా, ఇవన్నీ మదర్స్ ఇన్ఫ్లుయెన్స్. మదర్స్ అయితే క్రాడిల్ నుంచి బిగిన్ అవుతుంది, మదర్స్ ఇన్ఫ్లుయెన్స్. సో మదర్స్ మీద చాలా బాధ్యత ఉంది. పిల్లలు ఏ రకంగా ఏ డైరెక్షన్లో తీసుకెళ్లాలనేది అంటూ మదర్స్కి చాలా బాధ్యత ఉంది. మనిషి తన యొక్క ప్రోగ్రెస్లో ఇందాక మీరు చెప్పినటువంటి ఒక ప్రత్యేక కృషితో ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దబడటానికి చాలా కృషి అవసరం. అది మీరు ఇందాక స్పష్టంగా చెప్పారు. అయితే గాంధీ కొన్ని తప్పులు చేశారు తన చిన్నప్పుడు. అడ్మిటెడ్. అక్కడ ఏదో ఒక చిన్న దొంగతనం చేయడం కావచ్చు, లేదా ఒక బీడి తాగాలని ప్రయత్నం చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి ఆయన జీవితంలో. నాన్ వెజిటేరియన్ ప్రయోగం కూడా ఆయన చేశారు. ఇవన్నీ కూడాను చేసినా కూడాను గొప్ప విషయం ఏంటంటే మహాత్మా గాంధీ ఎందుకు మహాత్ముడయ్యాడు అన్నట్టయితే తను ఏ తప్పైతే చేశాడో దాన్ని కన్ఫెస్ చేశాడు. తండ్రి దగ్గర చెప్పడానికి బిడియపడి, సంకోచపడి కాగితం మీద రాశాడు, నాన్న నేను తప్పు చేశాను, నాకు శిక్ష విధించమని రాస్తే ఆయన తండ్రి యొక్క కళ్ళ నీళ్లు ఆనంద భాష్పాలుగా రాలే అక్కడ. దాన్ని సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారండి. ఇప్పుడు ఆల్కహాలిక్ ఒక మద్యానికి బానిస అయిన వాడు నాకు నేను బానిస అయిపోయాను అని యాక్సెప్ట్ చేస్తే అది ఫస్ట్ స్టెప్, బిగినింగ్ ఆఫ్ రికవరీ. దట్ రియలైజేషన్ ఈజ్ బిగినింగ్ ఆఫ్ రికవరీ అంటారు. సో మనిషి కూడా తన తప్పులు తను చూసి యాక్సెప్ట్ చేయటం ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ గ్రేట్నెస్. అది అందుకని ఈ యాక్సెప్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ రోజైతే యాక్సెప్టెన్స్ బిగిన్ అవుతుందో మన తప్పుల్ని, దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ గ్రేట్నెస్. మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లో మరొక గొప్ప విషయం నాకు ఒకటి ద్యోతకమవుతోంది. ఏమిటనంటే మామూలుగా ఒక గాంధీ మహాత్ముడయ్యాడంటే ఆయన కాగలిగాడు, మనం ఎక్కడవుతామనే ఫీల్డ్లు చాలామంది ఉంటారు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన సూచన ఏమిటనంటే తప్పులు చేయటం మానవ సహజం. గాంధీ గారు కూడా కొన్ని తప్పులు చేశారు, ఆ తప్పుల్ని సరిదిద్దుకున్నారు. తర్వాత ఆ చేసిన తప్పును మళ్ళీ తిరిగి ఏనాడు చేయలేదు ఆయన. గాంధీ మహాత్ముడుగా పుట్టలేదు. గాంధీ సామాన్య మనిషి అందరిలాగానే. అందుకని కాబట్టి గాంధీ ఈజ్ ఎ బెటర్ ఎగ్జాంపుల్ దాన్ ఎనీబడి ఎల్స్ అనుకున్న ఎగ్జాంపుల్స్లో. ఎందుకంటే సామాన్యుడై ఉండి మహాత్ముడుగా ఎట్లా ఎదగగలిగాడు అనేది ఆయన జీవితం మనకు ఆదర్శం అవుతుంది. సో ఈ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ప్రతి వ్యక్తి కూడా నేను సాధారణ వ్యక్తిని, నేను పైకి రాలేననే భావన ఉన్నా కూడాను ఒక గాంధీని చూసి, ఎలా గాంధీ ఒక సామాన్య మానవుడు లేక అతి సామాన్య మానవుడు ఏ రకంగా అసామాన్య స్థితికి వెళ్ళాడు, ఒక మహాత్ముడి స్థాయికి ఎట్లా ఎదిగాడు, అది ఒక గొప్ప ఎగ్జాంపుల్ అనమాట. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ రియల్లీ. అది మీరు చాలా చక్కగా దాన్ని తీసుకొచ్చారు ఆ పాయింట్ని. తర్వాత నాన్ వైలెన్స్ని ఎలా అనుక్షణం మన జీవితంలో అన్వయించుకుని దాన్ని ఆచరించగలం. మనం కనుక ఐఎమ్ వన్ సెల్ ఇన్ ద సీ ఆఫ్ హ్యుమానిటీ అని కనుక అనుకుంటే, ఐఎమ్ వన్ సెల్ అంటే మిగతా అందరూ కూడాను ఒక్కొక్కరు ఒక్కొక్క కణం అనుకుంటే, ఈ కణాలను కలిపితే మన ఈ హ్యుమానిటీ అవుతుంది. అట్లా వీఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. అంటే ఇందులో ఏ ఒక్కదాన్ని మనం హింసించినా కూడా పరహింస స్వహింస అనే అర్థం కనుక మనసులో నాటుకుపోతే ఎవరిని హర్ట్ చేయలేరు. అది హైయెస్ట్. ఇది అహింస పరమోధర్మ అన్నారు. అన్ని ధర్మాల కల్లా హైయెస్ట్ ధర్మ అహింస అనేది. ఏ అహింస? మనసులో కూడా కీడు చేయాలని. ఎందుకంటే పరోపకారం అష్టాదశ పురాణేషు వ్యాసేన వచనం ద్వయం పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని వేదవ్యాసుడు
18 పురాణాల సంగ్రహం కింద చెప్తాడు ఆ సారాంశాన్ని. సారాంశం అది. ఇట్లా పరోపకారం ఎప్పుడు చేయగలడు అంటే పరహింస చేయలేని వాడే పరోపకారం చేయగలడు. అంటే ఏ పర్సన్ హూ కెన్ రైజ్ అబౌవ్ సెల్ఫ్, అబౌవ్ సెల్ఫ్, బియాండ్ సెల్ఫ్, సెల్ఫిష్నెస్ కాకుండా సెల్ఫ్ లెస్నెస్, అంటే నో సెల్ఫిష్నెస్, ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్. అవును, అందరూ బాగోళ్ళు, అందరూ ఇంప్రూవ్మెంట్, అందరూ బెటర్మెంట్ అందరూ కోరుకుంటారు, బాగుండాలి. అందరూ బాగుండాలి. లోకా సమస్త సుఖినో భవంతు అని మనం అంటాము. The concept అది of యాక్చువల్గా Sarvodaya. ఫీల్ అయితే ఆటోమేటిక్గా పరహింస జరగదండి. అంటే మనిషి తన యొక్క జర్నీలో సర్వోదయ అనేటువంటి భావన ఏదైతే ఉందో, వెల్ఫేర్ ఆఫ్ ఆల్, అందరూ బాగుండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ ఎన్లైటన్ కావాలి, అందరూ కూడా మంచి జీవితం గడపాలని కోరుకుంటాము. అదే ఆ గుడ్ విష్. ఎందుకంటే అందరూ బాగలేకుండా మనం ఒక్కడమే బాగుంటే సంతోషాన్ని ఇవ్వదండి. ఇప్పుడు మన ఫ్యామిలీస్లో చూసుకోండి, అందరూ ఒక్కరు బాగుండి మిగతా అందరూ బాగలేకపోతే వాళ్ళు సంతోషాన్ని అనుభవించలేరు. ఎందుకంటే మనలో ఏ ఒక్క వీఆర్ ఆల్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్, అందరి బాగోగులు కనెక్టెడ్ టు ఈచ్ అదర్. అందుకని మనతో పాటు కొంత స్వలాభం మానుకొని తొడుగుడు వారికి తోడుపడటం అనేది అది ఆటోమేటిక్గా రావాలి మనలో ఆ భావన. ఎప్పుడైతే ఆ భావన వస్తుందో, కనెక్టెడ్ భావన, ఆటోమేటిక్గా దట్ ఈస్ ద హైయెస్ట్ ధర్మ. అంటే ఇప్పుడు దీంట్లో మనిషి తన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుని, నేను సమాజంలో పార్ట్ అండ్ పార్సెల్, నేను సమాజానికి భిన్నంగా లేను, సమాజంలో అంతర్భాగం అని అనుకున్నప్పుడు ఉండేటువంటి ఆలోచనలు, తన యొక్క ప్రవర్తన అవన్నీ వేరుగా ఉంటాయి. ఐఎమ్ ఎక్స్టెన్షన్ ఇన్ టు ద సొసైటీ. కరెక్ట్. సొసైటీ ఈజ్ నథింగ్ బట్ మై ఎక్స్టెన్షన్ ఏ సొసైటీ అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా భావన వస్తుంది. తర్వాత గాంధీ గారు తన యొక్క వరల్డ్ వ్యూని హిందూ స్వరాజ్ పుస్తకంలో తేటతెల్లం చేశారు. 1909లో వారు రాసినటువంటి హిందూ స్వరాజ్ అనే పుస్తకంలో గాంధీయన్ ఫిలాసఫీ యొక్క సీడ్ ఫామ్లో, అంటే ఒక బేసిక్ స్ట్రక్చర్, ఒక వరల్డ్ వ్యూని ఆయన ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దానికి ప్రేరణ, దాని యొక్క ఎట్లా మనం హిందూ స్వరాజ్ని ఇవాళ చూడొచ్చు అంటే, అది పుస్తకం రాసి దాదాపు 125 ఏళ్ళు అయిపోయింది, 125 years. వన్నెస్ అర్థమైతే హిందూ స్వరాజ్ కూడా అర్థమవుతుందండి. ఎందుకంటే ఇట్స్ బేస్డ్ ఆన్ ద వన్నెస్. ప్రైమర్లీ వీఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ అనేది, అందరి బాగోగులు మన బాగోగుతోటి లింక్డ్ అని చెప్పి అనుకుంటే. ఇది చాలా అంటే వాళ్ళ మన ప్రేక్షకులకు కూడా ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఏమిటంటే, వీఆర్ నాట్ ఇండివిజువల్స్, వీఆర్ నాట్ సపరేట్ ఫ్రమ్ అదర్స్. ఇన్ఫ్యాక్ట్ గాంధీ గారి ఈ కాన్సెప్ట్ని జాన్ రస్కిన్ యొక్క అంటూ దిస్ లాస్ట్ అనే పుస్తకంలో గ్రహించారు. దాంట్లో ఆయనకు ప్రస్ఫుటంగా 3 భావాలు స్ఫురించాయి. మొదటిది, వ్యక్తి శ్రేయస్సు సమాజ శ్రేయస్సులో ఇమిడి ఉంది. బార్బర్ కానీ వేరే చదువుకున్న వాళ్ళు ఎవరన్నా కూడాను వృత్తిరీత్యా అందరూ సమానమే. ఒక మంచి జీవితం అంటే ఏదైనా ఉందనంటే కాయకష్టం చేసి చెమటోడ్చి జీవించేటువంటి ఒక రైతు జీవితం, లేకపోతే ఒక హ్యాండీక్రాఫ్ట్స్మన్ యొక్క జీవితం, అది ఆదర్శవంతమైన జీవితంగా గాంధీ గారు పేర్కొన్నారు. తర్వాత ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న మీకు వేయాలనుంది నాకు. మీరు ఒక నెక్స్ట్ వీక్ ఒంగోలు దగ్గర కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. అంటే స్టేట్ లెవెల్లో, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి స్టేట్ లెవెల్లో కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఎందుకు కబడ్డీ దాని మీద కబడ్డీని ప్రోత్సహించాలని, కబడ్డీని ప్రమోట్ చేయాలని మీకు అనిపించింది? నాకు ఎప్పుడు కబడ్డీ మీదనే ఉంటుందండి. ఎందుకంటే అది గ్రామీణ స్పోర్ట్, అది గ్రామీణ క్రీడ, గ్రామీణ స్పోర్ట్. నేను చిన్నప్పుడు కొంచెం ఇసుక కనపడితే అక్కడ కబడ్డీ ఆడేవాళ్ళం. ఓహో. ఇప్పుడు ఇసుక కాకుండా మామూలు డ్రై కోర్స్లోనే ఆడుతున్నారు. కానీ ఇప్పుడు ఈ మధ్య గవర్నమెంట్ దాని ఫండింగ్ తగ్గినందువలన ఈ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ జరగటం లేదు. అందుకని చెప్పి ఐ వాంటెడ్ టు డూ ద కాన్ఫరెన్స్, స్పాన్సర్ ద కాన్ఫరెన్స్. సో ఐఎమ్ స్పాన్సరింగ్ ద
state level program in Andhra Pradesh where 26 teams వస్తున్నాయి. Half of them 13 teams women, 13 teams men. బోత్ మెన్స్ కబడ్డీ అండ్ విమెన్స్ కబడ్డీ Women's రెండు kabaddi. అన్నమాట. రెండు. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఈ కబడ్డీ టోర్నమెంట్ స్పాన్సర్ చేస్తున్నందుకు, కబడ్డీని ప్రమోట్ చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు మీకు. ఎందుకనంటే కబడ్డీ గురించి ఆలోచన చేసినప్పుడు అదొక క్రీడ, అది ఒక ఆట, అది కానీ అది దాంట్లో నాకు ఒక స్పిరిచువల్ డైమెన్షన్ కనబడుతుంది, ఒక ఆధ్యాత్మిక డైమెన్షన్, ఒక చాలా లోతైనటువంటి ఫిలాసఫీ కనిపిస్తుంది నాకు. ఎలాగనంటే కబడ్డీ ఆడాలంటే ఉండేటువంటి డ్రెస్ కోడ్ ఏమిటి? ఏమో డ్రెస్ ఉండదు దాంట్లో, ఏదో ఒక చిన్న షార్ట్స్ వేసుకుంటాం, ఒక నిక్కర్లాగా వేసుకుని ఆడతారు. అంటే నీవుగా సమాజం ముందు నిలబెట్టడమే కబడ్డీ అంటే. ఎటువంటి ఆచ్ఛాదనం లేకుండాను, ఎటువంటి ఆర్టిఫిషియల్ లేకుండాను మనకి మనముగా సమాజం ముందు నిలబడతాం. ఒకటో పాయింట్ ఇది. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ కల్చర్ అండి. ఎందుకంటే మనకి ఏ పండగ తీసుకున్నా, ఏ పబ్బాలు తీసుకున్నా, ఏ స్పోర్ట్స్ తీసుకున్నా, ఏ గేమ్స్ తీసుకున్నా, అన్నిట్లోనూ ఆధ్యాత్మికం మిళితమై ఉంటుంది. సమ్ కనెక్షన్ ఈజ్ దేర్. అటువంటి కనెక్షన్ ఉన్న గ్రామీణ క్రీడ కబడ్డీ. రెండవది కబడ్డీ విషయంలో అతను కబడ్డీ అంటూ కోతబెట్టు చవతల వాళ్ళని ముట్టుకుంటాడు, వాళ్ళు ఇతన్ని పట్టుకుంటారు. అంటే అసలు అస్పృశ్యత అనే కాన్సెప్ట్కి భిన్నమైనది, అస్పృశ్యతని ఖండించేది కబడ్డీ ఆట. మూడవది, వాళ్ళు ఎప్పుడైతే కబడ్డీ అంటూ వచ్చినటువంటి ఆటగాడిని గట్టిగా పట్టుకుంటారో, టీమ్ స్పిరిట్లో అందరూ కలిసి అనేటువంటి సమిష్టి అనేటువంటి భావన అక్కడ కనబడుతుంది. ఆ మనిషికి ఈ మనిషికి హృదయం టచ్ అవుతాయి. ఇట్లా ఆటేసుకున్నప్పుడు హృదయం కలుస్తాయి. అక్కడ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇందాక మీరు చెప్పిన కాన్సెప్ట్ యూనిటీ చెప్పారు కదా, దానికి నిదర్శనమే కబడ్డీ. కరెక్ట్. తర్వాత ఆ కలిసి తర్వాత వాళ్ళు కింద పడి మట్టిలో దొర్లి, అంటే భూమాత ఒడిలో సేద తీర్చుకుంటున్నారు అన్నమాట. ఎంత అద్భుతమైన ఆట. నువ్వు నేను డిఫరెంట్ గా కనపడుతున్నా, విత్ ఇన్ us we are one అనే కాన్సెప్ట్. గ్రౌండ్ లో కూడా జస్ట్ కాలుతో అలా గీతలు గీసుకుంటున్నారు, కానీ ఎటువంటి ఖర్చు లేనటువంటి ఆనందం చూస్తే ఆ పల్లెటూళ్ళలో ఎటువంటి కేరింతలు కొడుతూ వాళ్ళు చూస్తారు ఈ ఆటని, ఎంత ఆనందిస్తారు అవన్నీ. కానీ ఇవాళ మనం ఇది ఒక డీసెంట్రలైజ్డ్ గేమ్ అంటాను. ఇది వికేంద్రీకరణ, ఏదైతే మనం గాంధీ సిద్ధాంతాల్లో చాలా మూలమైనదో ముఖ్యమైనదో, కబడ్డీ ఈ వికేంద్రీకరణకి ఒక ఎగ్జాంపుల్ అది. అదే ఇప్పుడు ఇవాళ స్పోర్ట్స్లో అంతా సెంట్రలైజ్డ్, కొన్ని లక్షల మంది ఒకేసారి క్రికెట్ని తిలకిస్తూ ఉంటారు. అసలు ఆ క్రికెట్లో ఆ వేలం వేరు ఏమిటి? మనం క్రికెట్ చూస్తామంతే. ఆ క్రికెట్ ఆట చుట్టూ ఉండేటువంటి వెస్టెడ్ ఇంట్రెస్ట్, ఎటువంటి కార్పొరేట్ ఎటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్ దాంట్లో వెళ్తున్నాయో మనం గమనిస్తున్నాం. కార్పొరేట్ బిజినెస్ అయిపోయింది. మొత్తం స్పోర్ట్ దాంట్లో ప్రధానంగా ఒక ఎగ్జాంపుల్ కింద మనం తీసుకోవచ్చు క్రికెట్ని. కాబట్టి కబడ్డీ ఆటని మనం ఒక గాంధీయన్ స్పోర్ట్ కింద కూడా అనుకోవచ్చు, దాన్ని అనుకోవచ్చు అండి. ఒక డీసెంట్రలైజ్డ్ స్పోర్ట్ అది. అటువంటి కబడ్డీని మీరు ప్రోత్సహిస్తూ ఎంకరేజ్ చేస్తూ దానికి మీరు స్పాన్సర్ చేసినందుకు మీకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. నమస్కారం. నమస్తే.